అంటే ఏంటి ఇప్పుడు మీ సమస్య ఏంటి? ప్రధానంగా అయితే రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించి పెన్షన్స్ కావచ్చు, పిఏలు, డిఆర్సీలు ఇలా చాలా సమస్యలమైన పోరాటం చేస్తా ఉన్నారు. సో ఏంటి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మీ డిమాండ్ ఏంటి అసలు? సిపిఎస్ విధానం గత 20 సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి సందర్భంలో 2023లో అధికారంలోకి వచ్చిన శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా సిపిఎస్ విధానం రద్దు చేస్తామని చెప్పేసి మాట మీద ఉలుకు పలుకు లేకుండా కాలం వెళ్ళదీస్తుండు. ఇప్పుడు అందులో సందర్భంగానే ఇప్పుడు పోరాటమే శరణ్యంగా మేము ఈరోజు ధర్నాకు దిగినాం. అదేవిధంగా ఏం చేస్తున్నారంటే, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రభుత్వం వచ్చే నాటికి 2 డిఏలు పెండింగ్ ఉంటాయి, ఇప్పుడు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఉన్న డిఏలలో 3 డిఏలకు జీవోలు ఇచ్చారు. ఇచ్చిన జీవోలకు పెండింగ్ బిల్లు వేసే గత మార్చి 2025 నుంచి ఈరోజు మార్చి 2026 వరకు కూడా 24 వాయిదా పద్ధతుల మీద బిల్లులు వేసినాము. అంటే దాదాపు 800 కోట్ల రూపాయల బిల్లు వేసినప్పుడు కూడా రూపాయి కూడా సిపిఎస్ ఉద్యోగస్తుల ఖాతాలో పట్టినటువంటి సందర్భం లేదు. మేము ఏమంటున్నామంటే, ప్రభుత్వాన్ని 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నావు అంటే, ప్రభుత్వం 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పుడు కూడా డిఏ అరియర్స్కు సంబంధించి ఒక నెలకు 30 కోట్ల రూపాయలే ఉంటుంది. అంటే 30 కోట్ల రూపాయల కరువు భత్యం ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ను ఎట్లా అంచనాలు వేసినావు, ఎట్లా తీర్చగలుగుతావు ప్రజల సమస్యలు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఒకే సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, ఒక జీపీఎఫ్ ఉద్యోగస్తులు, ఒక సిపిఎస్ ఉద్యోగస్తులు, జీపీఎఫ్ ఉద్యోగస్తులకు మాత్రం వాళ్ళకు డిఆర్ఎస్ను వాళ్ళ జీపీఎఫ్ ఖాతాలలో జమ చేస్తున్నారు ఇన్స్టాంట్గా. దాని మీద 7%, 8% ఇంట్రెస్ట్ను కట్టిస్తున్నారు. కానీ సిపిఎస్ ఉద్యోగస్తులకు వచ్చే వరకు మాత్రము 17 ఈఎంఐలు, 28 ఈఎంఐలు, 30 ఈఎంఐల పద్ధతిన. అంటే ఇదేమటి వివక్ష అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం. ఏకకాలంలో డిఆర్ఎస్ను చెల్లించాలి. అదేవిధంగా పిఆర్సీలో ఉన్నటువంటి 3 సంవత్సరాలు కాలయాపన చేశారు. ఈ పిఆర్సీ నివేదిక వచ్చిన తర్వాత ఏవైతే మీరు నిర్ణయం తీసుకుంటారో దాంట్లో అరియర్స్ అన్ని కూడా సిపిఎస్ ఉద్యోగస్తులందరికీ కూడా చెల్లించాలని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా డిఏ ఇప్పటికీ 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 5 డిఏలు కూడా నోషనల్గా ఇస్తామని చెప్పేసి ఒక బయలుదేరిన ఒక టాక్ వస్తున్నది. అవి నోషనల్గా ఇవ్వద్దు. నోషనల్గా ఇవ్వడం వల్ల ఆల్రెడీ పెట్టుబడి వారి పెన్షన్ విధానంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ డిఏ అరియర్స్ను కూడా నోషనల్గా ఇవ్వకుండా అరియర్స్ విధానంలో ఇవ్వాలి, దాన్ని కూడా ఏకకాలంలో చెల్లించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాము. వీటన్నిటి కూడా పరిష్కారం నువ్వు ఇవ్వలేని పరిస్థితులలో ఉంటే, ఒకవేళ డిఏలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే, ఏదైనా ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ జీతం సగం తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? అంటే ఒక ఉద్యోగస్తులకు మాత్రం ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేనప్పుడు, ఇక్కడ బడ్జెట్లు లేనప్పుడు, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే, అదే ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దలైన వాళ్ళు కూడా సగం జీతం తీసుకొని మిగతా ఎన్నిసార్లు పదవులు ఉంటే అన్ని పెన్షన్ తీసుకుంటుంది. ఒకసారి ఒక్కరోజు ఆయన అధికారంలోకి వచ్చినా కూడా ఒక పెన్షన్ వస్తుంది. రెండోసారి అధికారంలోకి వస్తే 2వ పెన్షన్ వస్తుంది. 3వసారి అధికారంలోకి వస్తే 3వ పెన్షన్ వస్తుంది. అంటే ప్రభుత్వానికి 30 సంవత్సరాలు సేవ చేసినటువంటి ఒక ఉద్యోగి వృద్ధాప్యంలో తన బతుకును వెళ్ళదీయడానికి అవసరమైనటువంటి సామాజిక భద్రతను కోరుకుంటున్నటువంటి సందర్భంలో దాన్ని ఒక పెట్టుబడిదారి పెన్షన్ మార్కెట్లో పెట్టేసి జీవితాన్ని మొత్తం కూడా మార్కెట్కి అంకితం చేసి ఈ సిపిఎస్ భూతాన్ని మా మీద నెట్టడం జరిగింది. ఈ సిపిఎస్ భూతాన్ని అంతం చేసేంత వరకు కూడా తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ స్థితప్రజ్ఞ గారి ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తాము. ఈ పోరాటం సిపిఎస్ అంతమయ్యే వరకు మా పోరాటం కొనసాగించాలి చేసుకుంటున్నాం. సరే, ఇంకోటి ఏదైతే చూసుకుంటే ప్రధానంగా మీ రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మంది ఇప్పటికీ చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వం ఒక పక్క ప్రజాపాలన అందిస్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారు. అలాగే అన్ని సంఘ నాయకులు కావచ్చు సంతోషంగానే ఉన్నారు మా ప్రభుత్వం పట్ల అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు. అంటే ఏ రకంగా ఇది కనిపిస్తూ ఉంది మంచిగా ప్రజాపాలన లెక్క? సంతోషంగా నటిస్తున్నారు, సంతోషంగా లేరు ఎవరు కూడా. సిపిఎస్ ఉద్యోగస్తులకు సంబంధించినంత వరకు 2022 నుండి 2025 వరకు ఏవైతే ఉన్నాయో డిఏ బకాయిలన్నింటినీ కూడా ఈఎంఐ పద్ధతిలో చెల్లిస్తున్నారు. అంటే ఈ సిపిఎస్ సంబంధించిన 10% రికవరీ వాళ్ళ ప్రాన్ అకౌంట్లో జమ అయిన తర్వాతనే ఈ పెట్టుబడిదారు పెన్షన్ విధానంలో పర్చేజ్ చేసే అవకాశం ఉంటుంది ప్రైవేట్ మార్కెట్ నుండి. అంటే లాస్ట్ డిఏ అరియర్ ఏదైతే ఉన్నదో ఈఎంఐ అంటే 2028 జూలైలో వచ్చే అవకాశం ఉంది. అంటే 2022లో రిటైర్ అయినోడు 2028 జూలై వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 2022లో రిటైర్ అయినోడు భూవ తీయకుండా ఉంటాడా? ఫ్యామిలీ లేదా? వానికి బతుకు లేదా? నువ్వు రిటైర్ అయినప్పుడు నువ్వు పదవి దిగిపోయిన తెల్లారి నుంచి నీకు పెన్షన్ వస్తుంది. కానీ పదవి దిగిపోయిన తెల్లారి నుంచి ఉద్యోగస్తునికి మరి నువ్వు కల్పిస్తున్నటువంటి భద్రత ఏది? ప్రజాపాలన ఇదేనా మరి సిపిఎస్ ఉద్యోగస్తులకు కల్పిస్తున్నటువంటి భద్రత అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. చాలా మంది పెళ్లిళ్ళ కోసం కావచ్చు, ఇల్లులు కట్టుకోవడం కోసం అని చెప్పేసి అప్పులు తీసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మరి వాళ్ళందరి పరిస్థితులు ఎందుకు మరి ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం కావచ్చు? ఎందుకంటే ఎన్నికల ముందు వీళ్ళందరికీ హామీ ఇవ్వడం వల్లనే వీళ్ళతో ఓట్లు వేసిన పరిస్థితి. సో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఎట్లా ఉంటుంది మరి మీ ప్రభావం ఉంటుందా రాబోయే ఎన్నికల్లో? మార్పు అని అంటే మార్పుకు ఓటేసినాం, మళ్ళీ మార్పు కోరుకునే అవకాశం వస్తుంది కదా. 5 ఏళ్ళకి ఒకసారి మార్పు వస్తుంది కదా. ఆ మార్పులో మరి మార్పు ఏందో మళ్ళీ పబ్లిక్ చూసే అవకాశం ఉంటుంది. పబ్లిక్ తప్పకుండా చూపిస్తారు. ఈయన అంటున్న 700 కోట్ల రూపాయలు వచ్చే నీకు గత ప్రభుత్వం
గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి అన్ని అరియర్స్ మొత్తం కూడా అన్ని పెండింగ్ బిల్స్ మొత్తం 6 నెలల్లో క్లియర్ చేస్తున్నాం. 2.5 సంవత్సరాలు అయిపోయింది. నెలకి 700 కోట్లు ఇస్తుంటుండు. 1500 కోట్లు పెండింగ్ పెట్టి 700 కోట్లు ఇస్తే ఇంకా 700 కోట్లు బాకీనే ఉంటాయి కదా. దాన్ని ఏమంటాం, ఒక నెల జీతం తప్ప జీతాన్ని కూడా స్కీమ్ కింద మార్చేసారు. ఇప్పుడు స్కీమ్ నీకు ఈ నెల జీతం పడ్డదని చెప్పేసి రైతు భరోసా ఆసరా స్కీమ్ లాగా మెసేజ్ వస్తుంది. అంటే జీతం చేస్తున్నటువంటి ఉద్యోగికి నెల 1వ తారీఖు జీతం పొందడం హక్కును కూడా నువ్వు స్కీమ్ లాగా పనిచేసి నీకు జీతం వస్తుందని చెప్పేసి సందేశం పెట్టడం ఇదైతే కొంచెం గణనీయమైనటువంటి విషయము. ఆ 700 కోట్లల్లో ఏమేం బిల్లులు మీరు క్లియర్ చేశారనే విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 700 కోట్లలో అందరు ఉద్యోగస్తులకు ఇస్తురా, కాంట్రాక్టర్లకు కూడా ఇస్తురా? మరి 700 కోట్ల బిల్లులు మీరు ప్రతి నెల వేస్తున్నట్టయితే మరి ఇంకా పెండింగ్ ఎందుకుంటున్నాయి బిల్లులు? అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు ఇస్తున్నామని పబ్లిక్ చెప్పదలుచుకురా? మీరు పబ్లిక్లో ప్రభుత్వ ఉద్యోగులను పలసన చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆ విధానాన్ని మానుకోవాలని చెప్పేసి మేము ప్రోగ్రాంలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది కదా, ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఇవ్వలేకపోతున్నాం, ఇటు ఉద్యోగులకు ఇవ్వలేకపోతున్నాం, మీరైనా అర్థం చేసుకోవాలని చెప్పేసి సంఘ నాయకులు అర్థం చేసుకోవాలి. అసలు బయట అప్పే పుడతలేదు, కోసుకొని తిన్నా డబ్బులు లేవని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు ఇదంతా? కోసుకొని తిన్న డబ్బు రాకపోతే పెట్ ప్రాజెక్టులన్నీ చాలా వరకు మూసి సుందరీకరణ 150,000 కోట్లు అంటున్నాడు. ఇంకొక ప్రాజెక్టులకు 1000 కోట్లు అంటున్నాడు. గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు అంటున్నాడు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉద్యోగస్తులు పనిచేస్తేనే ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు మనం ఒక యజమాని ఉంటే మన కింద పనిచేసే జీతగాడు పనిచేస్తేనే మన యొక్క వ్యవస్థ నడుస్తుంటుంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని అడగాలంటే ప్రభుత్వం యొక్క ఉద్యోగి కూడా నీకు పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. పని చేయాలంటే నీకు నెలన్నర జీతం ఇవ్వాలి, వానికి రావాల్సిన బకాయిలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా టైం టు టైం పేమెంట్ చేస్తేనే మనశ్శాంతిగా మనోపూర్వకంగా పనిచేస్తాడు. అట్లా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ పని చేపిస్తే ప్రభుత్వం యొక్క రిజల్ట్ కూడా రైజింగ్ కాకుండా ఫాలింగ్ అవుతాయని చెప్పేసి మేము తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.